నెట్ రెండో దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. టీజీ డెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ని ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి బాధపడుతున్న వాళ్లకు ఇది ఎంతో గొప్ప ఉపశమనం. అందుకే ఈరోజు పారదర్శకమైన పరిపాలన ప్రజా ప్రభుత్వంలో అందించడానికి తీవ్రమైన ప్రత్యేకమైన కృషిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మౌలిక వసతులు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపబడాలన్నా, పెట్టుబడులను ఆకర్షించాలన్నా మౌలిక వసతులు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలి. అందుకే మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంది. అందుకే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మెట్రో రెండో దశను ముందుకు తీసుకువెళ్తున్నాం. మెట్రో రెండో దశలో 7 కారిడార్లు, 123 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అనంటే ఎయిర్పోర్ట్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దానికోసమే వరంగల్ జిల్లాలో మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఆదిలాబాదులో జాయింట్ యూజ్ ఎయిర్ఫీల్డ్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన లాజిస్టిక్ కనెక్టివిటీని విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బతుకమ్మ కుంట, నల్ల చెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి మహిళా సంఘాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, దేశంలో సబర్మతి రివర్ ఫ్రంట్, యమునా రివర్ ఫ్రంట్, గంగా రివర్ ఫ్రంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికలను చేపట్టాం. 39 కొత్త ST+ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను నిర్మిస్తున్నాం. గోదావరి నుంచి 2.5 TMCల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు హైదరాబాదు నగరంలో మురికి పూర్తిగా మూసీలోకి వెళ్తుంది. పరిశ్రమల కాలుష్యం మూసీలోకి వెళ్తుంది. ఈరోజు మనుషుల, పశువుల కళేబరాలు ఈరోజు మూసీని కబలిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో, కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము, నష్టము కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీకు సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూసీ ప్రక్షాళన చేసుకోవడమే ఏకైక పరిష్కారం మన మహానగరానికి. లేకపోతే ఈ నగరం నివసించడానికే ఉపయోగం కానీ నగరంగా మారబోతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, అదేవిధంగా పరిశ్రమలలో పెట్టుబడులు, ఇది అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది.
ప్రజాపాలనలో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు